యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆదివారం కనుక ఎవరు కూడా వ్యర్థంగా ఆదివారాన్ని వ్యర్థం పోనీయకుండా అందరూ కూడా ఆలయంకి వెళ్ళాలని ప్రేమతో కోరుచుతున్నాము. ఈరోజు వాక్య ధ్యానానికి ఎంచుకున్న భాగము కీర్తనలు 100వ కీర్తన 4వ చరణం మనము చదువుతున్నాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈ యొక్క కీర్తన దేవుని స్తుతి చేసే కీర్తన. పూర్వంలో ఇశ్రాయేలీలు కూడా యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క కీర్తన ఎప్పుడు పాడతారంటే పండగ ఆ వాతావరణంలో ఈ యొక్క కీర్తనని పాడుతుంటున్నాం. సో మనం ఏ విధంగా ఆ ఆవరణలోకి వెళ్ళాలని ఉందంటే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ, అంటే దేవుడు మనకి యొక్క వారమంతా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆలయంలోకి రావడానికి దేవుడు కృప చూపించుంటున్నారు. కానీ ఏ విధంగా అంటే కృతజ్ఞత చెల్లించాలంట. మనం గుమ్మంలోకి ప్రవేశిస్తాం. రెండోది మనం ఏ విధంగా అంటే మౌనంగా ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళకూడదు. ఏ విధంగా వెళ్ళాలంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించాలంట. కీర్తనలు అంటే ఆయన్ని మనము గణపరుస్తూ మనం ఏం చేయాలా, పాడుతూ మనం ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించాలి. మూడోది చూసుకున్నట్లయితే ఆయన మనం ఏం చేయాలంట, స్తుతిస్తూ వెళ్ళాలంట. స్తుతి చేస్తూ వెళ్ళాల అంటే మనము ఊరుకుండకూడదు. ఆయన చేసినవన్నీ కూడా స్తుతులకు పాత్రడై ఉంటున్నారు. మనం చేసే స్తుతులన్నీ కూడా ఆయన అంగీకరించేవాడు అవుతున్నాడు. దేవుని గొప్పపరుస్తూ ఆయన నామను గొప్పపరుస్తూ మనం ఏం చేయాలంటే స్తుతించాల. చివరికి ఏం చేయాలంటే ఆయన నామంని ఘనపరచాలంట. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అంటుంది మన యేసు ప్రభు నామము. అందుచేత ఆయన నామం మనం ఏం చేయాలంటే ఘనపరచాలంట. అన్నిట్లో కూడా మనము ఆయన నామంని మనం ఘనపరిచి ముందుంచుకున్నట్లయితే అన్ని ఘనతలు కూడా దేవునికి చెల్లుస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు కాబట్టి ఆయన నామం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఘనపరిచే వారంగా ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేసుకుంటాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోక తండ్రి, జీవగల ఆయన ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీరు నా దేవ తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును రాజా, మీ యొక్క ఆలయంలో రావడానికి ప్రభుత్వం నేను చేస్తూ నేను కనపరుస్తూ మీ యొక్క నామం కూడా తండ్రి మేము నా దేవ తండ్రి కనపరిచే వారంగా ఆయా తండ్రి మమ్మల్ని వాడుకోమని వింటున్న పిల్లలందరూ కూడా తండ్రి ఆశ్రయించి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.